కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి స్థానిక ఎమ్మెల్యే బుచ్చిరాజు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా నియోజకవర్గంలో ఏదైతే ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలు ఇక్కడ చెయ్యేరు గ్రామంలో పనిచేస్తున్నారు. అక్కడికి వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుని అక్కడ కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళకి పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అక్కడ చెయ్యేరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం మనం చెయ్యేరు గ్రామంలో ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావేదిక ద్వారా ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చాం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చెప్పడం, అదేవిధంగా మా నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు రాక్షస పరిపాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయిన దాన్ని ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మన భావితరాల భవిష్యత్తు, మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని పెద్ద నమ్మకంతో 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ప్రజా పరిపాలన అందిస్తున్నారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల కూడా ప్రజల వద్దకే వచ్చి మరి లక్ష మందిని, 40,000 మందిని పోగొట్టే వాళ్ళని అవసరం లేదు. కేవలం ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తుల్ని పిలిచి ప్రజావేదిక ద్వారా ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందికర పరిస్థితులు కూడా ప్రజలకి మమేకం చేయడమే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. గత ముఖ్యమంత్రి గారు ముసుగేసుకుని మరి బటన్లు నొక్కడం తప్ప కేవలం ఏదైతే శంకుస్థాపనలకే పరిమితం అయ్యారో అటువంటి అన్నీ కూడా పూర్తి చేసుకుని మన రాష్ట్ర భవిష్యత్తుకి కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల ప్రత్యేక అభినందనలు తెలియజేసిన స్వాగతం పలుకుతున్నాం. అంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈరోజు సీఎం అయితే పర్యటిస్తున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ప్రత్యేకంగా ఏం అడగబోతున్నారు? మీ అభివృద్ధి కోసం ఏవి సీఎం ముందు? అన్ని ప్రజావేదిక ద్వారా మాకున్న రిక్వైర్మెంట్స్, మా నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ కూడా మేము ప్రజావేదిక సీఎం గారికి అదే అడుగుతాం. అవన్నీ కూడా తొందరలో శాంక్షన్ చేసి ఆక్వా రంగం కోసం ఏం అడగబోతున్నారు? ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఆక్వా రంగానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రధానంగా మీరు చెప్పినట్టుగా మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ పూర్తిగా అగ్రికల్చరు, ఆక్వాకల్చరు, మరి కొబ్బరి, కోకోనట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రధానంగా ఆక్వాకల్చర్ సంక్షోభంలో ఉంది. కాబట్టి ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా మనం గతంలో కూడా ఆ రోజు అందరికీ కూడా జోన్, నాన్ జోన్ లేకుండా అందరికీ కూడా ₹2 కరెంట్ ఇవ్వడం జరిగింది యూనిట్. ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని జోన్, నాన్ జోను, మరి 10 ఎకరాలు పైబడిన రైతులందరికీ కూడా ఈ కరెంట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలక్షన్ ముందే తీసుకెళ్ళాం. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆక్వా రైతులకి అందరికీ కూడా ₹1.5 కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి అది తప్పకుండా రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో 11 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారు నేను కూడా అడుగుతాను, మా ఆక్వా రైతులందరికీ మరి తప్పనిసరిగా ఈ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా గతంలో ట్రాన్స్ఫార్మర్లు కూడా సబ్సిడీ ఇచ్చాం. ఇవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి చంద్రబాబు గారిని కోరుకుంటాం. ఇది పరిస్థితి. ముమ్మిడివరం నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. అయితే ముమ్మిడివరం నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతాం. ఆక్వా రంగం కోసం కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి వాటిని ఆక్వా రైతుల కోసం అయితే మాత్రం పనిచేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ముమ్మిడివరం నియోజకవర్గం.